ఈరోజు నర్సాపూర్లో జరుగుతున్న జేఏసీ దీక్షకు సంబంధించి 4వ వార్డు కౌన్సిలర్ యాదగిరి ఆధ్వర్యంలో ఆ వార్డుకు సంబంధించిన అఖిలపక్ష నాయకులందరూ కూడా పాల్గొన్నారు. చాలా సంతోషం. డంప్యార్డ్ హటాओ నర్సాపూర్ బచాओ అన్న నినాదం తీసుకొని మన ప్యారానగర్లో జిహెచ్ఎంసీకి సంబంధించిన వ్యర్థ పదార్థాలన్నీ తీసుకొచ్చి మన మీద రుద్దుతానంటే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పినాం. ఇప్పుడే ఎంపీ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఢిల్లీలో ఈ డంప్యార్డ్ గురించి మాట్లాడాలి, సంబంధిత మంత్రులను కలవాలని చెప్పడం జరిగింది. ఆయన కూడా రమ్మని అన్నాడు. రేపు ఎల్లుండో 2 రోజుల ఢిల్లీకి కూడా ఒకసారి మెమరాండం ఇచ్చేస్తాం. ఏదేమైనా వచ్చే తరాలకి, మన వచ్చే పిల్లలకి ఆరోగ్యంగా ఉండాలంటే అక్కడ డంప్యార్డ్ ఉండొద్దు. డంప్యార్డ్ ఉంటే వర్షం పడంగానే ఆ డంప్యార్డ్ లో ఉన్న చెత్త చెదారులంతా కూడా మన చెరువులోకి వస్తుంది. అసలు ఉండలేం మనం. ఉసంసారాల్లా అవుతుంది. అందరూ ప్రకృతిని కాపాడాలి, చెట్లు పెట్టాలి, పచ్చదనం పరిశుభ్రం ఉండాలంటే జిహెచ్ఎంసీలో ఉన్న చెత్త తీసుకొచ్చి 1000 లారీలు మన అడవిలో పెడతారట. కాబట్టి దాంట్లో భాగంగానే శాంతియుతంగా ఈ రిలే నిరాదీక్ష 27 రోజులు చేస్తున్నా ఈ ప్రభుత్వానికి కానీ, అసెంబ్లీ నడుస్తున్నా ఈ ప్రభుత్వానికి కానీ కనువిప్పు లేదు. రిపోర్ట్స్ పోతున్నాయి. కుమ్మడాలలో ధర్నా చేస్తారు, నర్సాపూర్లో రిలే నిరాక్ష చేస్తారు. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా శాంతియుతంగా చేస్తున్నారు. మా సహనాన్ని పరీక్షించి మేము రోడ్ల మీదకి వచ్చేకుంటే దుకాణాన్ని బంద్ చేసి దుకాణదారులను అందరినీ కూడా కలుపుకొని ప్రతి ఒక్కరు కూడా నర్సాపూర్లో జరుగుతున్న దీక్షలో పాల్గొంటారు. తెలంగాణ ఉద్యమంలో ఎట్లా చేసిరో డంప్యార్డ్ హటాओ నర్సాపూర్ బచాओ అనే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతాం. సోదరులారా, ఇది ఏ పార్టీకో ఏ వ్యక్తికో సంబంధించింది కాదు. మనం రోగాల బారిన పడొద్దు, ఆరోగ్యంగా ఉండాలంటే ఇప్పుడే ఉద్యమం చేయాలి. ఈ డంప్యార్డ్ ఇక్కడ పడకుండా మనందరి బాధ్యత. ప్రతి వ్యక్తి తన సొంత బాధ్యతగా తీసుకొని ఇది నా పిల్లలకు ఆరోగ్యంగా ఉండాలి, నేను ఆరోగ్యంగా ఉండాలంటే అక్కడ డంప్యార్డ్ రావద్దు, రానియము, దేనికైనా సిద్ధం అని చెప్పేసి 27 రోజులుగా నినాదం చేస్తున్నాం. ఇదే నిరాదీక్షను ఇంకా 4 రోజుల తర్వాత ఉధృతం చేసి రోడ్డు కట్టంగా అన్ని కట్టి వంట వార్పు చేసి అందరికి కూడా కనువిప్పు కలిగే విధంగా చేస్తాం. ఈ ప్రభుత్వం మొద్దు ప్రభుత్వం నిద్రపోతుంది. ఎక్కడ డంప్యార్డ్ వేయాలి, ఎక్కడ పార్క్ చేయాలో తెలియక గత ప్రభుత్వం ఇక్కడ అర్బన్ పార్క్ చేస్తే ఈ ప్రభుత్వం అలా డంప్యార్డ్ వేస్తుంది. ఇక్కడ అడవి మంచిగా ఉంది, చెట్లు మంచిగా ఉంటే ఇక్కడ పార్క్ చేస్తారు. హైదరాబాద్కి వెళ్ళి నర్సాపూర్ వచ్చినా, నర్సాపూర్కి వెళ్ళి హైదరాబాద్ పోయినా అద్దాలు దించుకొని మంచి ఆక్సిజన్ ఆహ్లాదిస్తారు, ప్రకృతిని ఆరాధిస్తారంటే వీళ్ళు ముక్కు మూసుకొని అద్దాలు ఎక్కించుకునే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది. కాబట్టి మనం అందరం కూడా ఐక్యమత్యంగా ఈ డంప్యార్డ్ అడ్డుకుందాం. తప్పకుండా ఈ డంప్యార్డ్ తీసేసే వరకు పోరాటం చేద్దామని చెప్పేసి ఈ రిలే నిరాక్షలు ఈ రోజు పాల్గొంటున్నా, ఇంతకుముందు పాల్గొన్న, రేపు పాల్గొన్న అందరూ కూడా మనందరి కర్తవ్యం. ఇప్పుడే సోదరులు యాదగిరి గారు అన్నా రావాలంటే నేను హైదరాబాద్ ఉన్నా, అయినా సరే మళ్ళీ వచ్చి హైదరాబాద్ పోతాగానే ఇక్కడ వచ్చి 2 మాటలు మాట్లాడిపోతాను రావడం జరిగింది. కాబట్టి మన బాధ్యతను మనం నిర్వర్తిస్తాం. తప్పకుండా పోరాటం చేద్దాం. ఈ డంప్యార్డ్ వల్ల వచ్చే నష్టాన్ని అందరికి ప్రజలకు వివరించి మొగ ఆడ చిన్న పెద్ద లేకుండా అందరం కూడా దీక్షలో పాల్గొని డంప్యార్డ్ తీసేసే వరకు పోరాటం చేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. డంప్యార్డ్ హటాओ, డంప్యార్డ్ హటాओ, వద్దురా